అలాగే విమానం కాన్సెప్ట్, మీకు పుష్పక విమానం. అవును, పుష్పక విమానం మొట్టమొదటిసారి అసలు ప్రపంచం అంతా కూడా విమానం అనేటువంటి విషయమే తెలియనప్పుడు ఏదో మనం ఇది పుక్కిటి పురాణం అని అనుకుంటే పుష్పక విమానం గురించి మనం మాట్లాడుకున్నాం. అవును, అలాగే ఆగ్నేయాస్త్రాలు, ఇవాళ ఏవైతే మనం మిసైల్స్ అంటున్నామో ఈ మిసైల్స్ గురించి అక్కడ మనకి మన యొక్క పురాణాల్లో వాటిలో వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఇవన్నీ కూడా మనకి దాంట్లో స్పృశించబడ్డాయి. వీటికి టెక్నాలజీ వేదాల్లో ఉందనే మీకు ఇందాక నేను చెప్పిన దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారి తీసుకెళ్ళి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన వాళ్ళ పూర్వీకులు వాళ్ళ యొక్క తపశ్శక్తితోటి జ్ఞానం ఇవన్నీ చేశారంటే ఇవన్నీ మనం నవ్వుకుంటాం. మనం ఏదో తమాషాగా అన్ని వేదాల్లో ఉన్నాయష అని చెప్పేసి ఒక వెటకారంగా మాట్లాడుతుంటారు. మనకి ఏమున్నా ప్రపంచంలో మనకి ఏది ఉందో అది వేదాల్లో ఉంది, ఏది లేదో అది వేదాల్లో లేదు అనేటువంటిది మన వాళ్ళు చెప్తుంటారు. ప్రపంచంలో ఏది ఉన్నా సరే అది వేదాల్లో ఉంది, వేదాల్లో ఏది లేదో అది ఎక్కడా ప్రపంచంలో లేదు అంటే అది అతిశయోక్తి కాదు. అది అంటే అంత విస్తృతంగా మన యొక్క వేదాలు కానీ వేదార్థాలు కానీ తెలుసుకుంటే అంత అయితే దాని మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని గురించి సరైనటువంటి అవగాహన ప్రభుత్వాలు కూడా ప్రజల్లో కల్పించకపోవడం వల్ల మనం దీని గురించి తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఈ రకంగా కనుక చూసినట్టయితే ఇది చక్కగా మనకి అన్వయించుకుని కనుక చూసినట్టయితే ఇది ఎంత దూరం ఉన్నది సూర్యుడికి భూమికి అన్నది మన వాళ్ళు హనుమాన్ చాలీసాలో చెప్పడం జరిగింది. అంటే ఇటువంటివి ఇంకా అనేక ఉన్నాయి మీకు. అంటే నేను ఇవన్నీ తెలుసుకున్న కొద్దీ నాకు అంటే మీరు ఒక రకమైనటువంటి ఒక గర్వం, నా పూర్వీకులు ఇంత గొప్పవారా. ఇప్పుడు ఎలా ఉంటుందండి, మీరు పూర్వీకులు ఎందుకు పనికిరాని వాడు అంటే పనికిరాని వాడు, మనం కూడా పనికిరాని వాడు అనుకుంటాం. అంతేగా ఆ రకమైనటువంటి ఆత్మన్యూనత భావం అంటారు దాన్ని మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కల్పిస్తే మన ప్రభుత్వాలన్నింటి కూడా దాన్నే ముందుకు తీసుకెళ్ళినాయి తప్ప దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీనికోసం ఒక రీసెర్చ్ చేయాలనేటువంటి. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కొంత ఈ ఆయుర్వేదం మీరు చూసారు, మన కరోనా వచ్చాక ఆయుర్వేదం గురించి ఎంత గొప్పగా చెప్పారండి. ఇవాళ మన ఇల్లే వైద్యాలయం అని చెప్పడం జరిగింది, చెప్పారు కదా. అది నిజం కూడా, వాస్తవానికి కూడా ఇవాళ మనకున్నటువంటి ఒక ఈ పాత ఆచారాలన్నీ కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చెప్పండి సార్. మజ్జిగ తాగమంటారు, మజ్జిగని ఏమంటారు మనం, చల్ల అంటాం. ఈ చల్ల అనేటువంటిది ఎంత ఉపయోగం అంటే ఇవాళ ఒక యంగ్ జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీరు కనుక రోజు చల్ల తాగితే మీకు అసలు ఏ రకమైనటువంటి రోగం రాదు. మనకి మెయిన్ ఈ రోగానికి కారణం ఏంటంటే అజీర్ణమే రోగం. అంటే మనం తిన్న పదార్థం మనకు సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం. మనం ఇటువంటి జంక్ ఫుడ్ తింటున్నాం, అది జీర్ణం అవును ఫుడ్ మనం తింటున్నాం. పళ్ళు కానీ ఆకుకూరలు కానీ ఏవైతే జీర్ణం అవుతాయో అవి తినాలి. అలాగే జీర్ణక్రియని పెంచేటువంటిది మజ్జిగ. ఇటువంటి దాన్ని మనకి చెప్పకుండా ఈ ఒక మాఫియా అలా తయారైంది. ఎందుకంటే మందులు కానీ డాక్టర్లు కానీ, ఇప్పుడు డాక్టర్లు అవసరమే కానీ అది అసలు మనకి రోగమే తగ్గించుకునేటువంటి పరిస్థితులు మనకు ఉంటే దాన్ని ఎందుకు మనం చేయట్లేదు. మనకు ఇచ్చేటువంటి మన పోపు పదార్థాలు కానీ ఇప్పుడు మనం నా వాట్సాప్లో కూడా నేను పెడతాను, దేహానికి కషాయం దేశానికి కాషాయం అని నేను ఎందుకు చెప్తానంటే దేహానికి కషాయం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యం రావడానికి. అలాగే ఇవాళ ఏదైతే మన దేశానికి కాషాయం అంటే ఏదో ఒక పార్టీ అనుకోకండి, మనకైతే సనాతన ధర్మం ఉందో సనాతన ధర్మానికి రిప్రజెంటేటివ్ కాషాయం. కాబట్టి సనాతన ధర్మాన్ని మీరు ఆశ్రయించండి, సనాతన ధర్మాన్ని మీరు కనుక స్టడీ చేయండి, తెలుసుకోండి. మనకు ఎంత గొప్పగా చెప్పారంటే మన వాళ్ళు కూడా మేము ఎంత చెప్పి భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణుడు కూడా ఏమన్నా అంటే నేను చెప్పేది నీకు చెప్పాను కానీ నువ్వు విశ్లేషించు, ఏది నీకు కరెక్ట్ అనిపిస్తే దాన్నే చేయన్నాడు తప్ప నేను చెప్పాను కాబట్టి అదే ఫాలో అవ్వమని అర్జునుడికి చెప్పలే కృష్ణుడు. మీకు తెలుసు, అవును, కృష్ణుడు ఖచ్చితంగా చెప్తాడు నువ్వు చూసి బాగా విశ్లేషించు, ఎనలైజ్ చేయి. ఇప్పుడు నేను చెప్పాను కాదు, యువతను కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎనలైజ్ చేయండి, మీరు వెతకండి, దీని గురించి తెలుసుకుని అది కరెక్ట్ అంటే అప్పుడు దాన్ని ఫాలో అవ్వండి తప్ప ఏదో మన వాళ్ళు పూర్వీకులు చెప్పారనో లేకపోతే పుస్తకాల్లో ఉందనో మనం ఫాలో అవ్వద్దు. మనం విశ్లేషణ చేసుకోవాలి. ఈ విశ్లేషణ అనేటువంటి దాన్ని మనం మర్చిపోయాం పూర్తిగా. ఏదో మనం ఈ అడ్వర్టైజ్మెంట్లో వీటిలో పడి మనం రకరకాలుగా జాతి మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. ఇవాళ జాతి మొత్తం కూడా మన యొక్క సంపద ఏంటనేది మనం తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం, దేశానికి ఉపయోగం, ప్రపంచానికి ఉపయోగం. ఇవాళ మనకు ఒక్కరికే కాదు, ఇవాళ మనం చేసేటువంటి దానివల్ల ప్రపంచానికి ఉపయోగం. ఇవాళ వెల్లుల్లి అనేటువంటి దాన్ని పేటెంట్ చేసుకునేవాడు ఎవడు, జర్మన్ వాడు చేసుకుంటున్నాడు. అలాగే వేప పుల్ల. ఇప్పుడు ఇవాళ మీరు ఏమడుగుతున్నారండి, టూత్పేస్ట్లో మీకు ఉప్పు ఉందా, బొగ్గు ఉందా? చిన్నప్పుడు బొగ్గుతోటి ఉప్పుతోటి మనం కడుక్కుని పెట్టుకున్నాం కదా, బొగ్గుతోటి ఉప్పుతోటి వేప పుల్లతోటే కదా చేసాం కదా. ఇవాళ నీకు వేప పుల్ల ఉందా అని అడ్వర్టైజ్మెంట్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. దురదృష్టమైన విషయం ఏంటో చిన్న విషయం చెప్పండి సార్. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫారిన్ కంపెనీస్ కోట్లు దొచ్చుకుపోతుంటే ఎవరు కూడా పట్టించుకోరు, దాని మీద ఎవరు ఐటెండ్ చేయాలి. ఈ పతంజలి అనేటువంటి ఒక యోగ బాబా వచ్చి ఏదో కొంత దేశీయమైనటువంటి టెక్నాలజీ తోటి కొంత చేస్తున్నారంటే అతని మీద 100 రకాలైనటువంటి ఫిర్యాదులు. అలాగే పతంజలి పెంచుతున్నారు మోడీ అని. అలాగే ఇప్పుడు అదాని అంబానీని పెంచుతారు అంటే ఈ అదాని అంబానీని చూస్తున్నారు కానీ
అసలు దేశ సంపదని విదేశాలకు పట్టుకుపోతున్నారు. వీటి గురించి ఎవరైనా ఒక క్షణం ఆలోచించారా? ఒక యువకుడని ఆలోచించారా? కానీ ఎంతసేపు అదాని అంబానీ చెప్పి మనం వాళ్ళ మీద ఇప్పుడు ఏడుస్తున్నాం. అదాని అంబానీ సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. కొన్ని కోట్ల ఉద్యోగాలు ఇవాళ అదాని అంబానీల వల్ల యువతకు జరుగుతున్నాయి. అది మనం మర్చిపోయి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు, మన సంపద దోచుకుపోతున్నారు. దాని గురించి ఎవరు పట్టించుకునేటువంటి ఇది పరిస్థితులు. అంటే మన మైండ్ సెట్ అలా తయారైంది. దురదృష్టం ఏంటంటే మన మైండ్ సెట్ అవును కదా అంబానీ ఎవడో పెరుగుతుంటే వాడి మీద పడి ఆటవటం. మనం ఉన్న సహజమైన లక్షణం ఏంటంటే మనకి లేనిది పక్కవాడుకుంటే ముందు వాడి మీద పడి ఆటవటం. ఇటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిని మనం ఉన్నాం. కాబట్టి మనం ముందు మన గురించి తెలుసుకోవాలి, మన యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి, మన వాటి గురించి పురాతన వాటి గురించి స్టడీ చేయాలి. ఇప్పుడు మేము చెప్పినట్టుగా అనేకమైనటువంటి రెమెడీలు మన శాస్త్రంలో ఉన్నాయి.